అదే బస్సులో నా గతం నన్ను మళ్లీ కలిసింది. అది ఒక సాధారణ ఉదయం కాదు, నా జీవితాన్ని మళ్లీ గాయపరిచిన ఉదయం. బస్టాండ్లో నిలబడి ఉన్నాను. చేతిలో పాత బ్యాగ్, మనసులో అలసట. జీవితమిచ్చిన దెబ్బలన్నీ ఒక్కోటి గుర్తుకొస్తున్నాయి. బస్సొచ్చి ఆగింది. అదే నెంబర్, అదే రూట్. నేనెక్కిన ఆ బస్సు 15 సంవత్సరాల క్రితం కూడా నన్నొకసారి ఏడిపించింది. కిటికీ దగ్గర సీటు దొరికింది. కూర్చున్నాను. బస్ ముందుకు కదిలింది. అప్పుడే ఒక గొంతు, ఎక్స్క్యూజ్ మీ. ఆ గొంతు విన్న క్షణంలోనే నా గుండె ఒక్కసారి ఆగిపోయింది. తల తిప్పి చూశాను. అదే కళ్ళు, అదే చిరునవ్వు, కాని కాస్త అలిసిన ముఖం. ఆమె నా గతం, నా మొదటి ప్రేమ, నా జీవితంలో చెప్పలేని బాధ. 15 సంవత్సరాల క్రితం. అప్పట్లో నేను డిగ్రీ చదువుతున్నాను. ఆమె కూడా అదే కాలేజ్. రోజూ ఇదే బస్సు, అదే సీటు, అదే ప్రయాణం. నవ్వుతూ మాట్లాడటం, కలలు పంచుకోవటం, భవిష్యత్తు గురించి ఊహించుకోవటం. ఆ బస్సే మా ప్రేమకు సాక్షి. కాని ఒకరోజు ఆమె రాలేదు. రెండో రోజు కూడా కాదు, మూడో రోజు. ఫోన్ చేశాను, ఎత్తలేదు. చివరకు తెలిసింది, ఆమె కుటుంబం ఆమెను వేరే ఊరికి పంపేసిందని, అక్కడే పెళ్లి ఫిక్స్ చేశారని, నాకు చెప్పకుండా. ఆ రోజు ఇదే బస్సులో నేను ఒంటరిగా కూర్చుని కిటికీ బయటకి చూస్తూ ఎంత ఏడ్చానో నాకు తెలుసు. ఆ రోజు నా ప్రేమ ఆగిపోయింది, కాని నా జీవితం ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు మళ్లీ అదే బస్సులో. నువ్వు బాగున్నావా? ఆమె అడిగింది. నేను నవ్వాను. బతికున్నా, అదే చాలనుకున్నా. ఆమె కూర్చుంది. మధ్యలో మాటలేమీ లేవు. బస్సు శబ్దం తప్ప మన మధ్య మౌనం. కొన్ని క్షణాల తర్వాత ఆమెనే మాట్లాడింది. నన్ను క్షమిస్తావా? ఆ మాట విన్నాక నా గుండెలో ఏదో విరిగింది. క్షమించడానికి నువ్వేమీ తప్పు చేయలేదు అన్నాను. ఆమె కళ్లల్లో నీళ్లు. అప్పట్లో నేను మాట్లాడే ధైర్యం చెయ్యలేదు. నన్నెవరూ అడగలేదు. నా జీవితం నా చేతుల్లో లేదు. నేనేమీ అనలేదు. కొన్ని ప్రేమలు మాటలతో పూర్తవ్వవు. ఆమె జీవితం. ఆమె పెళ్లయింది, కాని సుఖంగా లేదు. భర్తతో జీవితం బాధ్యత, సంతోషం కాదు. నీ జీవితం అనడిగింది. పని, ఒంటరితనం, అంతే అన్నాను. అసలు నిజం చెప్పలేదు. ఇప్పటికీ నా మనసులో ఆమె ఒక మూలలో ఉందని. బస్సు వేగంగా వెళుతోంది. మన మాటలు నెమ్మదిగా. చివరి స్టాప్. ఆమె దిగే స్టాప్ వచ్చింది. లేచి నిలబడి ఒక్కసారు నన్ను చూసింది. మళ్ళీ కలుస్తామా అనడిగింది. నేను నవ్వాను. కొన్ని కలయికలు ఒక్కసారి కలిస్తే చాలు, మళ్ళీ కలిస్తే బాధ పెరుగుతుంది. ఆమె ఏమీ మాట్లాడలేదు. బస్ దిగిపోయింది. బస్ ముందుకు వెళ్ళింది. ముగింపు. కిటికీ బయట చూస్తూ నేను ఒక్క మాట అనుకున్నాను. కొన్ని ప్రేమలు మన జీవితంలో కలిసిపోవడానికి రావు, మనల్ని మార్చి వెళ్ళిపోవడానికి మాత్రమే వస్తాయి. అదే బస్సులో నా గతం నన్ను మళ్లీ కలిసింది. కాని ఈసారి నేను ఏడవలేదు. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను, ప్రేమ దక్కకపోయినా జ్ఞాపకంగా మిగిలితే అదే విజయం. కొన్ని కథలు ముగింపు లేకుండానే మన జీవితంలో చిరకాలం నిలిచిపోతాయి.